చెప్పండి అమ్మా, రేవంత్ రెడ్డి సర్కారులో మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి? మాకు ఏ పథకాలు రాలేవన్నా. అతను ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా మాకు వర్తేయలేదు ఇప్పటి వరకు. ఇంటింటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఆ 2,000 లేదు. పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి తులం బంగారం పెడతా అన్నాడు. అదే మా కేసీఆర్ సార్ అయితే మాకు 1,00,000 రూపాయలు ఇచ్చి మాకు ఆదుకున్నాడు. ఇతను ఏకంగా తులం బంగారం ఇస్తా అని కనీసం మాసం బంగారం కూడా ఎవరికి ఇవ్వలేడు ఇంతవరకు రేవంత్ రెడ్డి. అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నా అని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ప్రభుత్వం ఇది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు. అంటే ఆ మహాలక్ష్యం పథకం కింద మళ్ళీ 2,500 ఇస్తా అని చెప్పిండు. అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తే ఏమన్నా పోతుందా? కేసీఆర్ మా అధికారం వచ్చినాక మేము ఇస్తాము అని చెప్పిండు. మరి అది ఇంట్లో పోయి అత్త కోడళ్ళని అడగండి ఇస్తారా ఇయ్యరా అనేది. నేను కోడలే, నాకు ఏది కూడా ఇంతవరకు వర్తించలేదు ఆయనది. కనీసము అతని ఇచ్చిన ఒక హామీ కూడా మా ఇంటికి కూడా వర్తించలే. ఇప్పుడు ఇల్లు ఇస్తామన్నాడు. ఇల్లు ఎవరికి ఇచ్చిరో కూడా మాకు ఇంకా తెలియదు. మా ఊర్లో ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయా 3 వచ్చినాయా, పేర్లు అయితే అందరికి రాసుకుంటాడు. ఇంటింటికి అందరికి పేర్లు రాసుకుంటాడు. కానీ ఎవరికి వచ్చిందో కూడా మాకు ఇంతవరకు తెలియదు. మరి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనకు వ్యత్యాసం? మా కేసీఆర్ పాలన అంటే మాకు ఆపదలో ఉంటే ఆదుకున్నాడు. ప్రతిదీ రైతు బంధు కానీ అన్ని ప్రతి ఒక్క అతను ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరిని ఆదుకున్నది. ఇప్పుడు ఇంటింటికి వస్తున్నాయి నీళ్ళు. అప్పుడు మేము ఏదో బోర్ ఉంటే బోర్ దగ్గర పోయి ఒక బిందె ఎత్తుకొని వస్తుంటిమి. ఇప్పుడు మాకు టైం కానీ పొద్దున టైం కాగానే ఆల్రెడీ నల్లు వచ్చేస్తుంది, ఇంట్లోకే వాటర్ వచ్చేస్తాయి. కరెంట్ అంటాము ఇప్పుడు కొంచెం వర్షం పడ్డదనుకో కరెంట్ మొత్తం బంద్. మళ్ళీ తెల్లారి వర్షం బంద్ అయిందా కరెంట్ రాదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు 24 అవర్స్ ఏదో 10 నిమిషాలు పోయి ఇట్లా వచ్చేస్తుండే కరెంటు. ఇప్పుడు వర్షం పడ్డ నుంచి మళ్ళీ బంద్ అయిన వరకు కరెంటే రాదు. మరి ఏందమ్మా మీకు ఉచిత బస్ ప్రయాణం ఉన్నది, నువ్వు ఏ పథకం కూడా మా ఇంటికి అందలేదు అంటున్నావు. ఒక్కసారి కూడా నువ్వు బస్సులో ప్రయాణించలేదు? నేను ఎక్కలేను ఆ బస్సులు ఇంతవరకు. ఎందుకంటే అందులో ఎక్కి తన్నులు తినకన్నా కిందుండి పైసలు పెట్టుకుని ఆటోలో పోయింది బెస్ట్. అతను ఇచ్చిన పథకం అతనికే ఊరు మంది తిట్టేటట్లు తయారైంది ఆ పథకం. ఇచ్చిండు వాస్తవమే, అది ఒక నిబంధన, దానికి కొంచెము ఉండాలి. ప్రతి బస్సులో ఇంతమంది వెళ్ళాలి రూల్ అన్నా పెట్టాలి. నువ్వు ఒక్కటిసారి మేకలను తోపినట్టు బస్ నిండా నింపితే అందులో పొయ్యి లాభంలే ఉండి లాభంలే. కొంతమంది అందులోనే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కూడా కొట్టుకున్నారు ఆ బస్సులో. అందులో పొయ్యి లాభం ఏందన్న. రైట్. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, పంచాయతీ ఎన్నికలు. అంటే ఇక్కడ పంచాయతీ అంటారు కదా, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. మరి ఎట్లుండబోతుంది? ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వము నాయకుల నుంచి నిలబడాలి. రేవంత్ రెడ్డి నుంచి ఎవరు సపోర్ట్గా నిలబడ్డా కానీ మా ప్రాంతంలో అయితే ఎవరు గెలవలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ ఎవరు నిలబడ్డా వాళ్ళు ఒక్క ఓటు కూడా వేసుకోరు. అవునా? వేసుకోరు. అంటే ఊరు అన్నప్పుడు అన్ని పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు ఉంటది కదా గ్యాంగ్, ఆ గ్యాంగ్ వరకే వర్తిస్తుంది. అదే గ్యాంగులు ఉన్న వాళ్ళు కూడా అతన్నే తిట్టుకునే పరిస్థితికి వచ్చిండు అతను. మా రేవంత్ రెడ్డి మాకే ఇప్పుడు రుణమాఫీ చేసిండు, 50,000 చేసిండు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ చచ్చిపోవాలా వాళ్ళు? ఆయన కోసమే రుణమాఫీ అవుతుందనే లోన్ తీసుకొని ఏదో చేసి ఉంటారు కదా. నువ్వు సగం చేసి సగం వాడు ఎక్కడ పోవాలి? ఉండాలా వాడు చావాలా? ఆ సగం గురించి ఎవరు ఆలోచించాలి? నువ్వే ఆలోచించాలి కదా. మరి అది ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు మొత్తం ప్రభుత్వంలోకి పోయినాక ఆలోచిస్తావా? ఆలోచించావు కదా. సన్న బియ్యము కొత్త రేషన్ కార్డు వచ్చిందా నీకు? సన్న బియ్యం రాలేవన్న, దొడ్డు బియ్యమే వస్తున్నాయి మాకైతే. రేషన్ కార్డు కూడా లేదు మాకు, రాలేదన్న. ఇంకా అవి అప్లై చేసినాక ఎన్నో రోజులకు వస్తాయేమో, అంత తొందరగా అయితే రావు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు కదా, మహిళలను కోటేశ్వరాలను చేస్తాము, ధనవంతరాలను చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. మరి నీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి అంటే ఏం రాలేవంటావు? ఇది వాస్తవం అనుకోవాలా? వాస్తవమే, ఏమి రాలేవు. మేము ఆయన మీద ఆశపడి ఇంట్లో కూర్చొని తింటామంటే కాదు మాతో. ఇక మేము ఖచ్చితంగా చేనుకోవాలి, ఏదో పని చేసుకోవాలి, బతకాలి. ఆయన ఇస్తా అన్న పైసల మీద ఆశపడి ఏం పని చేయకుండా అయితే మేము ఉండలేం. అవి ఎప్పుడు వస్తాయో, ఆయన చేస్తాడో లేదో కూడా తెలియదు మాకు. రేవంత్ రెడ్డి అంటే మాటల తర్వాత అతను రెచ్చగొట్టే తనం. ఎదుటి వారిని ఆటోమేటిక్ రెచ్చగొడతాడు. అతని మాటలతో నేడ పని ఏమి ఉండదు. ఆ మాటల వల్ల ఆ మాటలిని అతనికి ఒక ఛాయిస్ ఇచ్చిర్రు మంది. గెలిస్తే ఎట్లా చేస్తాడో రేవంత్ రెడ్డి అనే దాన్ని బట్టి ఒక ఛాయిస్ ఇచ్చిండ్రు. ఆ ఛాయిస్ ను 6 నెలల పొడగొట్టుకున్నావు ఆల్రెడీ. నీకు మళ్ళా ఛాయిస్ ఇవ్వాలని కూడా ఎవ్వరికి లేదు.
ఉంటే గింట నీ నీ డబ్బులు నువ్వు ఇచ్చిన వాళ్ళే, నువ్వు వాళ్ళకి ఎంత పెట్టినావో వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తారు. నీ పార్టీలు ఉన్నోళ్ళు నీకే ఖచ్చితంగా దూరం అవుతారు. ఓకే, రైట్. ఇంకా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు. అందులో మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మేము ఎవరికి ఓట్లు అడగని అవసరం లేదు, మా క్యాడర్ చాలు, మా కిందికి స్థాయి క్యాడరే, అందరికి ఇల్లు కట్టిస్తున్నాం, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాము, గృహజ్యోతి పథకం ఇచ్చినాం, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇచ్చినాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం, 2500 ఇస్తున్నాం, రకరకాల పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తారు స్థానిక సంస్థలలో అంటున్నారు. ఇది నిజమేనా? ఎంతకి ఇస్తుండన్నా? ఇప్పుడు ఇస్తున్న గ్యాస్ ఎంత? మేము అదే 1100 పెట్టి గ్యాస్ తీసుకుంటున్నాం. అతను ఇస్తున్న 500 గ్యాస్ ఎవరికి ఇస్తున్నాం మాకు తెలియదు. మరి మాకైతే ఎప్పుడు కూడా ఆయన గెలిచిన నుంచి అదే 1100, 900కి మేము పైసలు పెట్టి గ్యాస్ కొంటున్నాం. మరి ఆయన ఏమి హామీలు ఇచ్చిండో ఆయనకు కరెక్ట్ గుర్తులేకపోవచ్చు నాకు తెలిసి. ఇచ్చిన హామీ ఏది కూడా గుర్తులే. ఇప్పుడు ఈ ఓట్లు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అవి వస్తున్నాయి కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి కూడా గెలవలేడు. ఎందుకమ్మా? ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు గెలవరు? వాళ్ళతో కాదన్న, చేసిన హామీలు కరెక్ట్ ఉంటే గెలవగలుగుతారు. మేము ఓటు అడగకపోయినా వాళ్ళు ఓట్లు వేస్తారు. నువ్వేమే చేయలేవు, నీకు ఓటు అడిగితే కూడా రాగానే చెప్పిడిచి చెంప మీద కొడతారు. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండమ్మా? అన్ని చేసుకోడు అని మీరు అంటున్నారు, మళ్ళీ ఎందుకు ఓడగొట్టారు? అయితే ప్రజలు ఏమన్నారంటే, ఈయన ఇచ్చిన హామీలు బలంగా, అతని నోరు గట్టిగా, అతని వాయిస్ విని, అతని మాటలు నమ్మి ఒక్కటే ఛాయిస్ ఇచ్చిండ్రు నీకు. ఆ ఒక్క ఛాయిస్ నువ్వు 6 నెలల్లో ఓడగొట్టుకున్నావు. నువ్వు మళ్ళీ గెలవాలంటే కష్టము, నువ్వు మళ్ళీ జనంలో తిరగాలంటే కూడా భయపడతావు నువ్వు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరన్నా పలానా మనిషిని ఊరికి వచ్చి మీ సీఎం ఎవరన్నా అడిగినారు అనుకో, ఇప్పుడు టీవీ ఛానల్లో మస్తు వస్తున్నాయన్నా, వచ్చి ఎవరంటే అతని పేరు కూడా చెప్పలేరు. ఎందుకంటే నువ్వు నీ మాటలే ఉన్నాయి కానీ నీ పేరు ఎక్కడ రాలేదు. ఒలుతున్నాడు ఈ మనిషి ఎవరు అంటే వాడ రేవంత్ రెడ్డి అంటారు. కానీ కేసీఆర్ గొంతు తినాగానే కేసీఆర్ పోయి దండం పెడతారు. ఏదైనా పోస్టర్ కనిపిస్తే మా కేసీఆర్ అని మొక్కుతారు ముసలోళ్ళు. ఇతను నిలబడితే అదే చెప్పు ఇడిచి పెండ తీసి కొడతారు. మా ఊళ్ళో అయితే మాకు ఏది కూడా వర్తించలేదన్న, ఏది కూడా మాకు రాలే. మోరి కాలువలు లేవు. మేము రోడ్డు మీద నీళ్ళు పోతుంటే నేనే కొట్లాడతాను ఎంతో మందితో, మా నీళ్ళు రోడ్డు మీదే పోతాయి. ఈ నీళ్ళు మోరి కాలువల కోసం ఈ ఊళ్ళో అయితే ఒక్క మోరి కాలువ లేదు. మరి దీనికి సెక్రటరీ ఉంటాడు, మళ్ళీ సర్పంచ్ కూడా ఉంటాడు కదా. మొన్నటి వరకు కూడా అప్పుడప్పుడు వస్తారు రారన్న, వచ్చినా కానీ వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళకి పైనుంచి ఏది బలం లేని కింద వాళ్ళు ఏం పని చేస్తారన్న? ఉన్న మందితో తిట్లు తినడు తప్ప వాళ్ళ తప్పేముండదు అక్కడ. పైనుంచి ఆర్డర్ వస్తేనే కింద వీళ్ళు ఏమైనా పని చేస్తారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ 6 నెలలనే ఆ ప్రజలను మాత్రం తప్పుతో పట్టించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉంది. కాబట్టి మహిళలను కోటేశ్వరాలను చేస్తామని సభలకే పరిమితం అవుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ చేసింది ఏం లేదు. అట్టడుగు గ్రౌండ్లకు వస్తే మాత్రం తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఒక్క పథకం రాలేదు అని చెప్పేసి కూడా మహిళ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే బస్సు పెట్టిండు, ఆ బస్సుకు కొట్టుకోవడానికి ఎందుకు అని చెప్పేసి కూడా డబ్బులు పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నది. ఆ పథకాన్ని ఎవరు అడిగిర్రు ఎందుకు అని చెప్పేసి కూడా ఆమె అంటున్నది. సో పెళ్లిళ్ళు చేసుకుంటే, ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే మా కేసీఆర్ గవర్నమెంట్లో ₹1,00,000 పైగా ఇచ్చేది, ఈయన ఓ తులం బంగారం ఇస్తామంటే అంటే అరకూరని హామీలు ఇవ్వడంతో ప్రజలందరూ ఆకర్షితులయ్యి కేసీఆర్ దేవుని లాంటి కేసీఆర్ను ఓడగొట్టిరు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెడితే కూడా మళ్ళా గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. కేసీఆర్ సర్పంచులు, ఎంపీటీసీలే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు స్థానిక సమస్యలు వస్తాయట కదా, అప్పుడు గెలిచేది వాళ్ళే అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే ఎంత వాళ్లకు అంటే పేదవాళ్ళ పల్లెంలో మెతుకైన ఈ కేసీఆర్ను కావాలని ఓడగొట్టినట్లు అయింది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.